హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. పిల్లలతో మనం రోజు అన్నం తినకుండా గడ్డి తింటావా? ఫోన్ ఇంకెంతసేపు చూస్తావు? చాక్లెట్ తిన్నో ఆపుతావా లేదా? ఇలాంటి పదాలను మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ సెంటెన్స్ని చూద్దాం. పిల్లల్ని మనము స్కూల్కు రెడీ కమ్మన్నప్పుడు వాళ్ళు రెడీ అవ్వకపోతే రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ గెట్టింగ్ రెడీ? వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ గెట్టింగ్ రెడీ అంటే రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అని. అదేవిధంగా కాసేపు చదివి కాసేపు ఆడుకో అంటుంటాం కదా మనం పిల్లల్ని. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, యు రీడ్ ఫర్ ఏ వైల్ అండ్ ప్లే ఫర్ ఏ వైల్. యు రీడ్ ఫర్ ఏ వైల్ అండ్ ప్లే ఫర్ ఏ వైల్ అంటే కాసేపు ఆడుకో కాసేపు చదువుకో అంటాం కదా, అప్పుడు యూజ్ చేయాలి. పిల్లలు అప్పుడప్పుడు బుక్కులు విసిరేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం? బుక్కులు విసిరేస్తే కొడతా అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇఫ్ యూ త్రో ద బుక్స్ ఐ విల్ బీట్ యూ. ఇఫ్ యూ త్రో ద బుక్స్ ఐ విల్ బీట్ యూ అనాలి. అదేవిధంగా పిల్లల్ని మనం నువ్వు పొద్దున్న నుండి ఫోన్ చూస్తూనే ఉన్నావు అని అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, యు హ్యావ్ బీన్ వాచింగ్ మొబైల్ సిన్స్ మార్నింగ్. యు హ్యావ్ బీన్ వాచింగ్ మొబైల్ సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున్న నుండి నువ్వు ఫోన్ చూస్తూనే ఉన్నావు అని. అదేవిధంగా పిల్లల్ని మనం నువ్వు చాక్లెట్ తిన్నో ఆపుతావా లేదా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, విల్ యూ స్టాప్ ఈటింగ్ చాక్లెట్స్ ఆర్ నాట్? విల్ యూ స్టాప్ ఈటింగ్ చాక్లెట్స్ ఆర్ నాట్ అంటే నువ్వు చాక్లెట్లు తినడం ఆపుతావా లేదా అని. పిల్లలు మనం ఒక్కోసారి అన్నం తిన్నప్పుడు తినమన్నప్పుడు తినరు. అప్పుడు మనం ఏమంటాం? అన్నం తినకుండా గడ్డి తింటావా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, విల్ యూ ఈట్ గ్రాస్ వితౌట్ ఈటింగ్ రైస్? విల్ యూ ఈట్ గ్రాస్ వితౌట్ ఈటింగ్ రైస్ అంటే అన్నం తినకుండా గడ్డి తింటావా అని. నీకు అన్నం తినిపించడం నాకు పెద్ద తలనొప్పి అయింది అంటూ ఉంటాం కదా పిల్లలతో. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఫీడింగ్ యువర్ రైస్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ హెడేక్ అని చెప్పాలి. అదేవిధంగా పిల్లల్ని మనము సరిగా కూర్చో లేదంటే కింద పడతావు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, sit properly otherwise you will fall down. sit properly otherwise you will fall down అంటే నువ్వు సరిగా కూర్చోకుంటే కింద పడతావు అని. అదేవిధంగా పిల్లల్ని మనము ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసావు అని అడుగుతుంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వేర్ యు గాట్ దిస్ మనీ ఫ్రమ్? వేర్ యు గాట్ దిస్ మనీ ఫ్రమ్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసావు అని. అదేవిధంగా ఎక్కడ పెట్టాలో తెలియదా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ యు నో వేర్ టు పుట్ ఇట్? డోంట్ యు నో వేర్ టు పుట్ ఇట్ అని అనాలి. పిల్లలు బుక్స్ని అక్కడెక్కడ విసిరి కొడుతూ ఉంటారు.
అప్పుడు మనము బుక్స్ని అలా విసిరి కొట్టొద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. బుక్స్ షుడ్ నాట్ బి త్రో లైక్ దట్. బుక్స్ షుడ్ నాట్ బి త్రో లైక్ దట్ అంటే బుక్కులను అలా విసిరివేయవద్దు అని. అదేవిధంగా పిల్లలు ఊరికే ఫోన్ చూస్తుంటే మనము ఫోన్ ఎక్కువ చూస్తే నీ కళ్ళకు మంచిది కాదు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. వాచింగ్ ఫోన్ ఫర్ సో లాంగ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్ అని చెప్పాలి. అదేవిధంగా నువ్వు అస్సలు చదవకుండా రోజంతా ఆడుతూనే ఉన్నావు అని ఇంగ్లీష్లో ఇలా అనాలి. యు ఆర్ ప్లేయింగ్ ఆల్ డే వితౌట్ స్టడీయింగ్ ఎట్ ఆల్ అని చెప్పాలి. అదేవిధంగా ఫోన్ చూడడం వల్ల నీ కళ్ళు ఎర్రగా అయ్యాయి అనే దాన్ని ఇంగ్లీష్లో మనం ఇలా చెప్పాలి. యువర్ ఐస్ ఆర్ రెడ్ బికాస్ ఆఫ్ ద ఫోన్. యువర్ ఐస్ ఆర్ రెడ్ బికాస్ ఆఫ్ ద ఫోన్ అని చెప్పాలి. అదేవిధంగా నువ్వు ఫోన్ ఇలాగే చూసినావు అనుకో నీ కళ్ళు పోతాయి అంటారు కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫోన్ లైక్ దిస్ యూ విల్ లాస్ యువర్ ఐస్ అని అనాలి. అదేవిధంగా పిల్లల్ని మనము నన్ను విసిగించకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ ఇరిటేట్ మీ లేదా డోంట్ యానీ మీ అని కూడా అనొచ్చు. అదేవిధంగా నువ్వు నన్ను విసిగించకుండా నీ పని నువ్వు చూసుకో అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ యానీ మీ ఆఫ్ అండ్ డూ యువర్ వర్క్. డోంట్ యానీ మీ ఆఫ్ అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పాలి. అదేవిధంగా నువ్వు చాక్లెట్ తిన్నావు ఆపుతావా లేదా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. విల్ యూ స్టాప్ ఈటింగ్ చాక్లెట్స్ ఆర్ నాట్. విల్ యూ స్టాప్ ఈటింగ్ చాక్లెట్స్ ఆర్ నాట్ అంటే నువ్వు చాక్లెట్ తిన్నావు ఆపుతావా లేదా అని. అదేవిధంగా పిల్లలు ఏదైనా విషయాన్ని చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు, అప్పుడు మనము చెప్పిందే మళ్ళీ చెప్పకు అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ రిపీట్ వాట్ యు సెడ్. డోంట్ రిపీట్ వాట్ యు సెడ్. పిల్లల్ని మనము నీకు బ్రెయిన్ లేదా బుద్ధి లేదా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ యూ హ్యావ్ ఏ బ్రెయిన్. డోంట్ యూ హ్యావ్ ఏ బ్రెయిన్ అంటే నీకు బ్రెయిన్ లేదా అని. అదేవిధంగా పిల్లల్ని మనము నిన్ను బయటకు వెళ్ళమని ఎవరు చెప్పిర్రు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. హూ టోల్డ్ యూ టు గో అవుట్ సైడ్. హూ టోల్డ్ యూ టు గో అవుట్ సైడ్ అనాలి. అదేవిధంగా పిల్లల్ని మనము సైలెంట్గా ఉండలేవా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అనాలి. కాంట్ యూ బీ సైలెంట్. కాంట్ యూ బీ సైలెంట్ అంటే సైలెంట్గా ఉండలేవా అని. అదేవిధంగా దాహంగా ఉంటే వెళ్ళి నీళ్లు తాగు అంటాం కదా పిల్లల్ని, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇఫ్ యు ఆర్ థర్స్టీ గో అండ్ డ్రింక్ వాటర్. ఇఫ్ యు ఆర్ థర్స్టీ గో అండ్ డ్రింక్ వాటర్ అని చెప్పాలి.
అదే విధంగా పిల్లల్ని మనం లేవగానే దుప్పట్లు మడతబెట్టు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. When you wake up, fold your blanket. When you wake up, fold your blanket. అదే విధంగా మరొక సెంటెన్స్ని కూడా చాలా తరచుగా ఉపయోగిస్తాం. అదేంటంటే గోడల మీద గీతలు గీయొద్దని చెప్పాను కదా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. I told you not to draw on the wall. I told you not to draw on the wall. అంటే గోడల మీద గీతలు గీయొద్దని చెప్పాను కదా అన్నట్టు. అదేవిధంగా అవన్నీ కింద ఎలా పడ్డాయి అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. How did they all fall down? How did they all fall down? అంటే అవన్నీ కింద ఎలా పడ్డాయి అని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ సెంటెన్స్ అన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి అందరూ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.